माता की जय, भारत माता की जय। जनता वारदी वर्धिल्लाली, जनता वारदी वर्धिल्लाली, जनता वारदी वर्धिल्लाली। గోదావరి జిల్లా భీమవరంలో కలెక్టరేట్ దగ్గర మాకు ఏదైతే రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు ప్రతి వారం జనతా వారధి అనే కార్యక్రమం మాకు ఇవ్వటం జరిగింది. ఆ జనతా వారధిలో ఏదైనా జిల్లా వ్యాప్తంగా ఉన్న సమస్య, అలాగే ప్రజలు ఇబ్బంది పడే సమస్యలు మేము జనతా వారధిలో పెట్టడం జరుగుతుంది. ఈ రోజు ఏదైతే మనకి డంపింగ్ యార్డ్స్, చెత్త నుంచి సంపద అనే దాని గురించి మేము ఇవ్వటం కలెక్టర్ గారికి జరిగింది. ఈవేళ అందరికీ తెలుసు, గ్రామ స్థాయిలో కూడా తడి చెత్త పొడి చెత్త అని వేరు చేసి ఎరువుని తయారు చేసే విధంగా దిశగా మనం అనేక నిధులు వెచ్చించి ప్రతి పంచాయతీలో కూడా మనం దీని గురించి పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈ మధ్యకాలంలో దాన్ని నిర్వీర్యం అయ్యి ఎక్కడా కూడా వర్కర్స్ లేకుండా ఎరువును తయారు చేయటం కాదు కదా, తడి చెత్త పొడి చెత్త వేరు కాదు కదా, మొత్తం ఇది వైఫల్యం చెందటమే కాకుండా అసలు వ్యవస్థ మొత్తం పూర్తిగా మర్చిపోయారా అనిపించింది. దాని దిశగా మేమంతా కూడా ఈవేళ జనతా వారధిలో ఈ కార్యక్రమం గురించి మేము కలెక్టర్ గారికి వివరాలు ఇవ్వటం జరిగింది. జనతా పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రతి వారం జిల్లా కలెక్టరేట్లో జరిగేటువంటి PGRS లో జనతా వారధి అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి అయినంపూడి శ్రీదేవి గారి నేతృత్వంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల కమిటీల నుంచి, జిల్లా నలుమూల నుంచి వివిధ సమస్యలలో భాగంగా ఈరోజు కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయితే ఈ వారం ప్రధానంగా తీసుకున్నటువంటి సమస్య చెత్త నుండి సంపద కేంద్రాలు. గతంలో కేంద్రం ప్రభుత్వ నిధులతో NREGS ద్వారా షెడ్ల నిర్మాణం చేసి తడి చెత్త పొడి చెత్త అని రెండు వేరుగా విభజించి తడి చెత్త నుండి ఏదైతే వర్మీ కంపోస్ట్ తయారు చేసే విధంగా, అదేవిధంగా సదరు గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలో కూడా దీని నిర్వహణ కోసం 3 చక్రాల వాహనాలతో ఒక కార్మికుడిని, హరిత అంబాసిడర్ అంటారు, హరిత రాయబారిని నియమించి 10,000 రూపాయల జీతంతో, అదేవిధంగా గ్రీన్ గార్డ్ అని ఆ యొక్క సంపద కేంద్రాల దగ్గర పనిచేయడానికి చేసేటువంటి వ్యవస్థ నిర్మాణం చేస్తే అవి చాలా చోట్ల జిల్లాలో నిరుపయోగంగా ఉండి దానికి ప్రజలకు సంబంధించినటువంటి స్వచ్ఛ భారత్కు సంబంధించినటువంటి నిధులు, గ్రామ పంచాయతీలో 15వ ఆర్థిక సంఘానికి సంబంధించిన నిధులు వెచ్చించినప్పటికీ కూడా దానికి సత్ఫలితాలు ఇవ్వని కారణంగా ఈరోజు జిల్లాలో అన్ని నలుమూలలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలను అధ్యయనం చేసి జిల్లా భారతీయ జనతా పార్టీ జనతా వారధి టీము నేతృత్వంలో ఈరోజు కలెక్టర్ గారికి తక్షణమే నియామకాలు చేపట్టి గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు నిర్వహణకు సంబంధించి సమన్వయం చేసి ఈ సమస్యలను పరిష్కరించడం ద్వారా భవిష్యత్తులో సేంద్రియ ఎరువుల ద్వారా ఆరోగ్యకరమైనటువంటి ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి మంచి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని కోరాం. వారు తప్పకుండా కలెక్టర్ గారు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. త్వరలో తక్షణ నియామకాలు చేపట్టి దాన్ని మెరుగైనటువంటి ఫలితాలు వచ్చే విధంగా చెత్త నుండి సంపద కారణాలని పూర్తిగా మేము దాంట్లో ఉన్న లోపాలను సరిచేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి